నాని రాజీనామా వ్యవహారం వైసీపీలో దుమారం రేపుతోందా? ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఏలూరు వైసీపీ ఇన్ఛార్జ్ పదవికి ఆళ్ల నాని రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు ఏలూరు జిల్లా బాధ్యతలు ఎవరికి అప్పగించబోతున్నారు? ఆ మహిళా నేతకే ఇన్ఛార్జ్ పదవిని అప్పగిస్తారనే ప్రచారంలో వాస్తవం ఎంత? వాచ్ ఇట్. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆళ్ల నాని వ్యవహారం వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్న ఆళ్ల నాని ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా సంచలనంగా మారింది. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి ఆళ్ల నాని రాజీనామా చేశారు. తన రాజీనామా వ్యక్తిగతమే అని ఆళ్ల నాని ప్రకటించినప్పటికీ కారణాలు మాత్రం మరోలా ఉన్నాయనే చర్చ జరుగుతుంది. వాస్తవానికి వైసీపీ అధికారంలోకి రాగానే తొలి మంత్రివర్గంలోనే వైద్య ఆరోగ్య శాఖ వంటి కీలకమైన మంత్రిత్వ శాఖను అప్పగించారు. డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చారు. అయితే రెండోసారి మంత్రివర్గ విస్తరణలో ఆయన మంత్రి పదవిని కోల్పోయారు. అప్పటి నుంచే ఆళ్ల నాని అసంతృప్తితో ఉన్నారు. అసలు నియోజకవర్గంలో ఆళ్ల నాని పెద్దగా తిరగరన్న ప్రచారం కూడా ఉంది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం జరిగినప్పుడు ఆళ్ల నాని ఏలూరు వాసులకు దూరంగా ఉన్నారనే టాక్ ఉంది. వాస్తవానికి వైసీపీలో ఆళ్ల నానికి ఎవరికి దక్కనంత ప్రాధాన్యత దక్కింది. వయసు తక్కువైనా డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారు వైసీపీ అధినేత జగన్. ఇప్పటికి 3 సార్లు టికెట్ ఇవ్వగా ఒకసారి గెలిచిన ఆళ్ల నాని 2 సార్లు ఓటమి పాలయ్యారు. ఆ మధ్యలో ఓసారి ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు ఏలూరు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు. అయితే పార్టీ ఎన్నికల్లో ఎప్పుడైతే ఓడిపోయిందో అప్పటి నుంచి ఆళ్ల నాని సరైన టైం చూసుకొని బయటికి వచ్చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇందులో భాగంగానే ఆయన వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పదవికి ఆయన రాజీనామా చేశారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఆళ్ల నాని వైసీపీని వీడి వెళ్లడంతో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనే చర్చ వైసీపీలో నడుస్తుంది. అప్పట్లో ఆళ్ల నాని ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో ఏలూరుకు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేసిన మధ్యాహ్నపు ఈశ్వరి బలరాంకు నియోజకవర్గ కోఆర్డినేటర్ పగ్గాలు అప్పగించారు. అయితే ఎన్నికలకు ముందు ఆమెను తప్పించి తిరిగి ఆళ్ల నానికే తిరిగి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు నాని పార్టీని వీడటంతో ఏలూరు ఇన్ఛార్జి పగ్గాలు బీసీ కోటాలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగొల్ల శ్రీ లక్ష్మీ యాదవ్ కు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి శ్రీ లక్ష్మీ యాదవ్ 2019 ఎన్నికల్లో దెంతులూరి సీట్ ఆశించారు. కానీ ఆమెకు అప్పట్లో ఆ సీటు దక్కలేదు. జగన్ తనకు సన్నిహితుడైన ఎన్ఆర్ఐ కొటారు అబ్బయ్య చౌదరికి టికెట్ ఇవ్వడంతో శ్రీ లక్ష్మీ యాదవ్ ఆశలు నెరవేరలేదు. ప్రస్తుతం ఆళ్ల నాని తప్పుకోవడంతో పిల్లంగొల్ల శ్రీ లక్ష్మీ యాదవ్ కు ఏలూరు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారనే టాక్ వినిపిస్తుంది. మొత్తంగా ఆళ్ల నాని పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పుకోవడంతో శ్రీ లక్ష్మీ యాదవ్ కు పదవి పక్కా అని అనుచరులు ప్రచారం చేస్తున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో శ్రీ లక్ష్మీ యాదవ్ కు వైసీపీ అధినేత జగన్ ఎలాంటి పదవులు కట్టబెడతారో.